సో మీరు చెప్పేది థర్డ్ క్లాస్లో ఒక స్కిల్ సెట్, ఫిఫ్త్ క్లాస్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించాలి. అలాగా తర్వాత టీనేజ్ ఇయర్స్లో నేర్పించాల్సిన మంచి చెడు ఏంటి పిల్లలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని ఫస్ట్ జెండర్ బయాస్ లేకుండా క్లియర్గా ఒకటి నేర్పించాలి మేము. ఎప్పుడు 7th క్లాస్ నుంచి ఏంటంటే అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మాయి ఎలా పెయిన్ ఫీల్ అవుతుంది, అమ్మాయి అనే ఆస్పెక్ట్ని అబ్బాయికి తల్లిదండ్రులు నేర్పించాలి. 7th క్లాస్లో మ్యాండేటరీ థింగ్. ఎందుకు 7th క్లాస్ అంటున్నానంటే 8th క్లాస్ నుంచి దే ఆర్ ఎమోషనల్లీ గ్రోయింగ్. ఎమోషనల్లీ గ్రో అయ్యేటప్పుడు ఒక అమ్మాయి సీరియస్గా ఇది ఓపెన్గా చెప్తున్నాం, పీరియడ్స్ వచ్చినప్పుడు తను ఎలా ఫీల్ అవుతుంది అనేది ఒక తల్లిని చూసి బిడ్డకి నేర్పించాలి. ఇది కనుక నేర్పలేదనుకోండి వాడు ఎప్పటికీ అమ్మాయి అనేది ఆపోజిట్ జెండర్లో ఒక అట్రాక్టివ్ టూల్ లాగే చూస్తారు తప్ప రెస్పెక్టింగ్ మేనర్ ఉండదు. ఎందుకు సార్ ఇంతకుముందు ఎవరు నేర్పలేదు, ఇప్పుడు ఎందుకు నేర్పించాలంటే ఇంతకుముందు రోజుల్లో మనకి ఈ సోషల్ మీడియా కానీ లేకుంటే ఈ డిఫరెంట్ డిస్ట్రాక్టివ్ మోడ్ ఎక్కువ లేదు. రాంగ్ థింగ్స్లో వచ్చే మూవీస్ కానీ లేకుంటే ఎక్సెసివ్ అడల్ట్ కంటెంట్ సైట్స్ కానీ ఆ రోజుల్లో లేవు. ఈ రోజులో ఉండేసరికి వాడికి అమ్మాయి అంటే లేకుంటే ఆపోజిట్ జెండర్ అనేది ఒక అట్రాక్టివ్ టూల్లా కనిపిస్తుంది తప్ప వీడికి ఫస్ట్ అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వాలనే జెండర్ని ఖచ్చితంగా నేర్పించాలి. అమ్మాయికి చెప్పేటప్పుడు అబ్బాయిలతో వాట్ ఈస్ ద లిమిట్ అనేది 7th క్లాస్ ఇస్ ద రైట్ ఏజ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది మీరు ఇక్కడ నేర్పిలేదనుకోండి ఇంకా డెఫినెట్గా మ్యామ్ 7th క్లాస్లో కంటే ఇంకా ముందే లవ్ లెటర్సు, క్రష్లు, అట్రాక్షన్లు ఈ డైలాగులన్నీ ఇప్పుడు వస్తున్నప్పుడు వాడు ఇంకా చదువు, నా కెరియరు, నేను ఫోకస్ చేయాలి, నాకు ఇంట్రెస్ట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మ్యామ్? సో అందుకని చిన్నప్పటి నుంచి చేయగలిగితే మేలు. లేకపోతే మీరు రైట్ ఏజ్లో 6th or 7th క్లాస్ నుంచి మీరు కనుక ఈ జెండర్ని కరెక్ట్గా నేర్పిస్తూ గర్ల్ ఈజ్ ఎ గర్ల్, ఇట్స్ నాట్ ఎ సెక్షువల్ టూల్ అనే విధంగా కాకుండా ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలనేది పిల్లలు పేరెంట్స్ కనుక రైట్ థింగ్లో నేర్పిస్తే, దానికోసం సోషల్ మీడియాలో కూడా చాలామంది అవేర్నెస్ కల్పిస్తూ చాలా క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు. అవి కనుక నేర్పిస్తే మాత్రం పిల్లలు ఇంకెటువంటి రాంగ్ థింగ్స్లోకి వెళ్ళరు మ్యామ్. గర్ల్స్కి ఏం నేర్పించాలి? గర్ల్స్కి ఫస్ట్ బౌండరీ అంటారు మ్యామ్. మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చెప్పండి సార్. నా సరిహద్దులు ఏంటి? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి ఒక బౌండరీ ఉంటుంది, ఇండియా బంగ్లాదేశ్కి ఒక బౌండరీ ఉంటుంది. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా బౌండరీస్ ఒకటి ఉంటాయి మ్యామ్. ఈ అమ్మాయిలకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ 2 ఉంటాయి మ్యామ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాను మ్యామ్. ఇప్పుడు నేను వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని ఏదన్నా పర్సనల్ క్వశ్చన్, మ్యామ్ మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, ఇలాంటివన్నీ అడిగాను అనుకోండి, డూ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ నాట్? డెఫినెట్గా. ఎందుకంటే ఐఎమ్ నాట్ క్లోజ్, ఇంకా నేను అవుటర్ సర్కిల్లో ఉన్నాను. ఇప్పుడు ఒక 1 year ట్రావెల్ చేసిన తర్వాత సుధీర్ అనే పర్సన్ మీద మీకు నమ్మకం వచ్చి మీ మీద నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఓకే ఇతను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఇతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఉన్నాడని చెప్పి నమ్మకం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇన్నర్ సర్కిల్లో, మీరు నాకు ఇన్నర్ సర్కిల్లో తీసుకొస్తారు. ఆ ఇన్నర్ సర్కిల్లో కూడా ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్, ఈ అబ్బాయి మేబీ తను అడిగే క్వశ్చన్లు కానీ తన బిహేవియర్ కానీ నాకు అప్రోప్రియేట్గా లేదు అంటే నన్ను బయటికి పంపించాల్సిన బాధ్యత కూడా ఎవరిది? ఖచ్చితంగా. పంపించకపోతే ఏమవుతుంది? ఆ కాన్సిక్వెన్సెస్ తెలియాలి. ఇది రైట్ వేలో పిల్లలకి ప్రాపర్గా నేర్పించకపోతే, ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలు చాలా వరకు రాంగ్ రిలేషన్షిప్స్లో పడిపోవడానికి కారణం కూడా హెల్దీ కేర్ గివింగ్ ఇంట్లో లేక, అది బౌండరీస్ డెఫినేషన్ లేక వాళ్ళు పరిధి దాటి బయటికి వెళ్ళిపోతారు. మ్యామ్ వాడెవడో ఆటోలకు పంచర్లు వేసుకునేదానికి ఆఖరికి వీళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతున్నారంటే నిజమైన డెఫినేషన్ ప్రాపర్గా తెలియకుండా. ఐపీఎస్ సరిత గారు గుంటూరులో ఉంటారు, ఆవిడ చాలాసార్లు చాలా కేసెస్లో కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ ఎవరు ట్రాప్లో ఉంటారంటే నిజంగా ఒక అబ్బాయి సెటిల్ అయ్యాడా, సెటిల్ అవ్వలేదు, ఇవన్నీ పక్కన పెడితే వాడెక్కడో ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలో వాడు మైమరచి ఒక 120 రూపాయలు డైరీ మిల్క్ ఇస్తేనో ఒక గిఫ్ట్ ఇస్తేనో పడిపోయే స్టేజ్లో ఉంటే, అంటే నీ 12 ఏళ్ల వయసు నీ వాల్యూ ఒక ముష్టి డైరీ మిల్క్ అనేది ప్రాపర్ డెఫినేషన్ కరెక్ట్గా చేయలేదు అంటే వాళ్ళ హెల్దీ ఎస్టీమ్ డెవలప్ అవ్వలేదు మ్యామ్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మ్యామ్, ఎలా చెప్పాలంటే పీర్ ప్రెషర్ ఇంకోటి ఉంది. ఎంత పీర్ ప్రెషర్ అంటే ఈ మధ్య కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ప్రిన్సిపల్స్, టీచర్స్ చెప్పే విషయం ఏంటి తెలుసా? ఇదైతే మాత్రం అసలు వర్స్ట్ అనే చెప్పాలి. ఎలా అంటే ఫ్రెండ్స్ వచ్చి ఏమే నీకెవరికి బాయ్ ఫ్రెండ్ లేరా, ఏరా నీకెవరు గర్ల్ ఫ్రెండ్ లేరా, వేస్ట్ అయితే మీరు వేస్ట్ అని చెప్పి ఇంకా నన్ను ఈ గ్రూప్లోకి ఎక్కడ యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఎవడో ఒకరిని తగులుకోవాలని చెప్పి కేవలం అలాంటి అట్రాక్షన్లో గురైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. చాలా దురదృష్టకరం. పీర్ ప్రెషర్ ఇది, వర్స్ట్ పీర్ ప్రెషర్. అప్పుడు ఈ అమ్మాయి కనుక ఇంట్లో కనుక ప్రాపర్గా షేప్ చేసి ఇంట్లో కనుక ప్రాపర్గా హ్యావింగ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్.
దానికి నాకు అవసరం లేదు, నా కెరీర్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్, అది చేసినప్పుడు వీళ్ళందరూ నా వెనకాల వస్తారు, నాకు అది ప్రాబ్లం లేదని ఈ అమ్మాయి స్ట్రాంగ్గా చెప్పగలిగితే ఇంకోసారి పీర్ ప్రెషర్ ఉంటుందా? మీరన్న హై సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా అంటే అసలు నా క్యారెక్టర్కి, నా పర్సనాలిటీకి నా వాల్యూ ఏంటి, నేనేం చేస్తే నా వాల్యూ పెరుగుతుంది, ఇలాంటి విషయాల వల్ల నా బిహేవియర్, నా పర్సనాలిటీ, నా క్యారెక్టర్ ఎఫెక్ట్ అవుతుందా, అసలు నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటి, నేను ఎలా వెళ్ళాలి, ఈ దారి నాకు క్లియర్గా లేదనుకోండి, ఎవడు ఏ దారి పిలిస్తే ఆ దారిలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే అది ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో అది సరిగ్గా లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. వీళ్ళే దాదాపు ఆల్మోస్ట్ కొంచెం బార్డర్ లైన్ పర్సనాలిటీస్గా తయారవుతారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కూడా తయారవుతారు. అది ఎలా నార్సిస్టిక్ అవుతుందంటే పర్సనాలిటీగా తయారవుతారు. అసలు క్లస్టర్ బి అన్నీ కూడా ఇవే. ఇంకా మీరు ఏది కావాలంటే అవన్నీ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఈ చైల్డ్హుడ్ అంత ఇంపార్టెంట్, అంత క్రూషియల్ అని చెప్పి మనం గ్రహించకుండా పిల్లలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పి వదిలేయడం అన్నది, ఎమోషనల్గా వాళ్ళు అబాండన్ చేయడం అన్నది చాలా పెద్ద నేరం. 7 years ఫస్ట్, 13 years ఒకటి, 19 years, ఈ 3 phases మ్యామ్. 7 years, 13 years, 19 years. 7 years మొత్తం చిన్న చిన్న థింగ్స్ అన్నీ అప్పుడప్పుడే రిజిస్టర్ అవుతూ ఉంటాయి. 13 years వచ్చినప్పుడు వీళ్ళు కొద్దిగా అప్పుడే బాడీ కొద్దిగా చేంజ్ అవ్వడం అలా జరుగుతుంది. వీళ్ళు 13 నుంచి 19కి వచ్చినప్పుడు టీనేజ్ నుంచి అడాలసెన్స్కి హార్మోనల్ రియాక్షన్స్, బాడీలీ చేంజెస్, ఫిజికల్, సైకలాజికల్ అన్ని చేంజెస్ అవుతున్నప్పుడు తెలియని వాటికన్నిటికీ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది 13 to 19 years. అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ఏజ్ అన్న ఉంటే 13 to 19 years మ్యామ్. ఈ టైంలో కనుక ప్రాపర్ పేరెంటింగ్ పడకపోతే వాళ్ళని ఆయన కూడా సేవ్ చేయలేడు. అంటే అక్కడి నుంచి ఇంకా స్ట్రగులే లైఫ్, చాలా చాలా డేంజరస్గా ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే వీళ్ళు అట్రాక్షన్కి గురవడానికి కానీ, వాళ్ళు ఏంటంటే నాకు ఆల్రెడీ నేను అడాలసెన్స్కి వచ్చాను, నాకు ఇవ్వు, నాకు ఇది కావాలి, నేను ఇది డిమాండ్ చేస్తానని చెప్పి ఆ పర్సనాలిటీ అంతా చేంజ్ అయ్యే టైంలో, ఈ టైంలో వాళ్ళతో రూడ్గా ఉండలేరు, ఈ టైంలో వాళ్ళతో డిమాండింగ్ ఉండలేరు, ఈ టైంలో అలా అని చెప్పి బెక్ చేస్తూ ఉండకూడదు. ఈ టైంలో చాలా ఫ్రెండ్లీగా ఎలా కనెక్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది.